నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు అతి పెద్ద శక్తివంతమైన అమావాస్య అండి. అంటే ఈ అమావాస్య మనకి గురువారం నాడు కలిసి రావడం, అది కూడా నిజంగా ఈ శ్రావణ మాసంలో ఈ అమావాస్య అనేది చాలా గొప్ప అమావాస్య అండి. ఇది మళ్ళీ కూడా ఇలాంటి అవకాశాలు రావడం అనేది చాలా అద్భుతం. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. నిజంగా ఆర్థిక పరంగా, డబ్బు పరంగా చేతిలో ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు అని బాధపడే వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీ అయిన పరిహారం, ఎవరైనా సరే చేయొచ్చు అనమాట. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. నిజంగా చాలా మంచి రోజు అండి. ఈ అమావాస్యకి నిజంగా ప్రపంచానికి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన నోరు తెరిచి ఆ విశ్వాన్ని కానీ, మనకి ఇష్టమైన భగవంతుడిని కానీ ఏమడిగినా సరే ఖచ్చితంగా మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మనం కొత్తగా సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము. ఈ ఛానల్స్లో మన రకరకాల శారీస్ అన్నీ కూడా పెడుతూ ఉన్నామండి. మీ శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాము. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు రెస్పాన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. శారీస్తో పాటు మీకు మంచి మంచి గిఫ్ట్స్ కూడా పంపిస్తున్నామండి. అందువల్ల ఈ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా ఈ ఛానల్ కూడా చూడండి. ఇన్ని రోజుల నుంచి ఎలా అయితే మీ ఆదరణ ఇస్తూ ఉన్నారో మిగతా ఈ 2 ఛానల్స్కి కూడా, అలాగే ఈ ఛానల్ని కూడా మీరు మంచి సక్సెస్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈరోజు అమావాస్య అండి. ఈ అమావాస్య ఈరోజు పొద్దున్నే అండి, ఉదయాన్నే మనకి 3 గంటల నుంచి స్టార్ట్ అయిందండి. రేపు ఉదయం 1:30 వరకు కూడా ఈ అమావాస్య గడియలు అనేవి మనకు ఉన్నాయండి. అందువల్ల ఈరోజు అంతా కూడా మనం 12 గంటల వరకు కాదండి, తెల్లవారుజామున 1 గంట వరకు కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారాలని. నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన అమావాస్య అండి. మనం నేను పెద్దగా పూజలు చేసుకోలేను, నేను అంటే లెగలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి నిన్న చాలామంది కమెంట్స్ అండి. పూజలు దీపారాధన చేయాలని ఆశగా ఉంది, చేయాలని అనుకున్నా కూడా చేయలేకపోతున్నాను, భగవంతుడు నాకు ఎందుకు ఇలాంటి పరీక్ష ఇచ్చారు అని చెప్పేసి అని అడిగితే ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే, ఆవిడ ఒక హ్యాండిక్యాప్ట్ అండి. ఆవిడ లేసి పరిహారాలు తన నా పనులే నేను సరిగ్గా చేసుకోలేకపోతున్నాను, నాకు గుడికి వెళ్ళాలని, దేవుణ్ణి పూజించాలని, పరిహారాలు చేయాలని ఉంది, కానీ ఏ పాపం చేశానో నాకు ఇలాంటి పరిస్థితి అనేది వచ్చింది అని. అమ్మ, మీరెవ్వరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉన్నట్టుగానే ఇలాంటి కష్టాలకి కూడా మనం బయటపడే మార్గాన్ని భగవంతుడు మనకి చూపిస్తాడండి. అందువల్లే మనకి ఇలాంటి మంచి మంచి రోజులు అనేవి మనకు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ రోజు రాత్రి లోపండి మీరందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అవసరం అండి. అందువల్ల ఈరోజు గురువారం అంటే మనం గురుబలం పెరగడానికి మన బాబాని మనం ఎలా అయితే పూజిస్తున్నామో, అలాగే లక్ష్మీ కుబేరుడికి కూడా గురువారం నాడు చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారండి. అందువల్ల అలాంటి గురువారం నాడు మనకి అమావాస్య కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఆ లక్ష్మీ కుబేరుడికి 20 రూపాయల నోట్ అంటే చాలా విశేషం అండి. మన బాబాకి కూడా మన 2 అనే సంఖ్యతో మన గురుబలం పెరగడం కోసం శ్రద్ధ, సబూరి అనే మాటల్ని మనం ఎలా అయితే కనుక నమ్మకంతో ఫాలో అవుతున్నామో, అలాగే మీరు ఒక 20 రూపాయల నోటుని ఈరోజు తీసుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర అందరి దగ్గర కూడా 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోటు ఉంటుంది. కాబట్టి లేకపోతే కనుక ఏదైనా కిరాణా షాపుకి వెళ్ళైనా సరే మీరు చేంజ్ మార్చుకొనైనా సరే 20 రూపాయల నోటు ఒకటి అడిగి తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పరిహారాన్ని మీరు రాత్రిలోపు ఎప్పుడైనా సరే చేయొచ్చు. ఇంకా కూడా అండి, ఈరోజు గురువారం కాబట్టి గురుహోరా సమయం అనేది రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో చేసుకుంటే చాలా మంచిది.
అంటే అమావాస్య గడియలు కలిసి వస్తాయి, హోరా సమయంలో కూడా చేసుకున్నాం కాబట్టి ఆ హోరా గడియలు అనేవి కూడా బాగా కలిసి వస్తాయండి. ఇంకా ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఈ నోటు మీద వైట్ కలర్ ప్లేస్ అనేది ఉంటుంది కదండి, అలాగా ఫ్రంట్ సైడ్ మనకి శ్రీం అనే ఒక బీజాక్షరాన్ని, మనకి తెలుసండి మహాలక్ష్మికి ఇష్టమైన బీజాక్షరం అండి శ్రీం అనే బీజాక్షరాన్ని 3 సార్లు, మీరు తెలుగులో అయినా సరే ఇంగ్లీష్లో అయినా సరే మీరు ఎలా అయినా సరే ఏ లాంగ్వేజ్లో అయినా సరే మీరు రాసుకోవచ్చు. శ్రీం 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 అని చెప్పి 3 సార్లు రాసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో అయినా రాసుకోవచ్చు, లేదంటే గ్రీన్ కలర్ పెన్నుతో అయినా సరే మీరు రాసుకోవచ్చు. అలా రాసిన తర్వాత ఆ నోటుని మీ అరచేతుల్లో పెట్టుకొని, నిజంగా మీరు ఏదైనా గనక ఒక అమౌంట్ గురించి ఎదురు చూస్తూ ఉంటే, మీరు చాలా అప్పుల్లో ఉన్నామక్క, అప్పుల నుంచి బయటపడాలి, మాకు 10 లక్షలు అప్పు ఉంది, 20 లక్షలు అప్పు ఉంది, ఈ అప్పుల బారి నుంచి పడవేయమని అమ్మవారిని అడగండి ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా మీరు ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తూ, నిజంగా అలాంటి అప్పులన్నీ కూడా తీరిపోతే మంచి ఒక అమౌంట్ అనేది మీ చేతిలో ఇంత అమౌంట్ ఉంది, ఒక 10 లక్షలు మీ క్యాష్గా మీ చేతిలో ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, అలాంటి ఒక హ్యాపీతో ఆ 20 రూపాయల నోటుని మీరు మడిచి చక్కగా చేతిలో పెట్టుకొని మీరు ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అని 1 నిమిషం పాటు, 1 నిమిషమో 2 నిమిషాలు మీకు ఎంతైతే టైం అనేది ఉంటుందో అంతసేపు మీరు మనస్ఫూర్తిగా ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ అనేది లేకుండా మీరు అలాగా ఆ బీజాక్షరాన్ని ఏదైతే మనం ఆ నోటు మీద రాసామో అదే బీజాక్షరాన్ని మీరు రిపీటెడ్గా అనుకున్న తర్వాత ఆ 20 రూపాయల నోటుని మీ పాకెట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ నోట్ అనేది మీరు అస్సలు ఖర్చు చేయకండి, ఎప్పుడు కూడా మీతోటే ఉంచుకోండి, క్యారీ చేసేలాగా చూసుకోండి. మీకు మంచి మంచి అవకాశాలు, అంటే ఈ అమావాస్య నాడు మనం ఇలా చేయడం వల్ల మనకి మంచి అవకాశాలు కూడా కలిసి రావడానికి ప్రపంచం అనేది మనకి సహాయపడుతుందండి. నమ్మకంతో చేసుకోండి. ఇలా చేస్తే జరుగుతుందా అని మాత్రం నెగిటివ్గా ఆలోచించకండి. ప్రపంచానికి ఉన్న శక్తి అనేది మనకందరికీ కూడా తెలిసింది చాలా తక్కువ అండి. 100 రెట్లు ప్రపంచాన్ని మనం అనుకున్న దానికంటే శక్తి ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల చిన్న చిన్న విషయాలు కూడా 100కి 200% కాదండి, 1000% చేసి ఇవ్వగలిగే శక్తి ప్రపంచానికి ఉంది. అలాగే మనం చేసే ఈ పరిహారాలు కూడా ఉంది. కాబట్టి 20 రూపాయల నోటుని మీ పాకెట్లో కానీ, లేడీస్ అయితే కనుక మనీ పర్సులో కానీ మీరు బయటికి వెళ్ళినప్పుడల్లా క్యారీ చేస్తూ ఉండండి. ఈ నోట్ అనేది ఖర్చు పెట్టకండి, ఎవరికి ఇవ్వకండి, మీ దగ్గరే ఉంచుకోండి ఫ్రెండ్స్. నిజంగా మీరు ఎదురు చూస్తున్న మనీ వచ్చినా సరే ఆ నోటుని అలాగే క్యారీ చేస్తూ ఉండండి. మళ్ళీ వచ్చే అమావాస్యకి కూడా మళ్ళీ ఇలాగే మీరు కావాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ చేసుకుంటూ అలాగే ఉంచుకోవాలే కానీ ఆ నోటు మాత్రం మీరు ఖర్చు పెట్టకూడదండి. ఎందువల్ల అంటే అండి, ఈ 20 రూపాయల నోటుతో చేసే ఈ పరిహారానికండి నిజంగా ఆ 20 రూపాయలే మనకి 20 లక్షలుగా మార్చగలిగే శక్తి అనేది ఈ ప్రపంచానికి ఈ అమావాస్య రోజు ఉందండి. అందువల్ల ధైర్యంగా చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. ఇంకా ఈ పరిహారాన్ని అండి మీరు ఆఫీసులో ఉన్నామో అక్క ఈరోజు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, నైట్ షిఫ్ట్ అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఆఫీస్లో ఉన్నా కూడా మీ దగ్గర 20 రూపీస్ నోట్ ఉంటే కనుక చక్కగా మర్చిపోకుండా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు కూడా ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అందరము బాగోవాలండి, మనం మాత్రమే కాదు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనం విశ్వాన్ని కోరుకుంటూ, నిజంగా ఎవరైతే డబ్బుకు కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ధనం అనేది వాళ్ళకి సమయానికి అందాలి అని మనం కూడా విశ్వాన్ని కోరుకుందామండి. మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.